11వ తేదీ ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనములు. క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. సహోదరి సహోదరులారా, ఇతరులను క్షమించగలిగే గుణాన్ని మనం కలిగి ఉండాలి. మనము ఇప్పటి వరకు ప్రభువునికి విరుద్ధమైన కార్యాలను ఎన్నో చేసి ఉంటాము. ఇది తప్పు అని తెలిసిన ప్రభువుని ఎన్నోసార్లు బాధ పెట్టి ఉంటాము. మన పాపముల నిమిత్తము మనల్ని శిక్షించడానికి ప్రభువునకు ఒక క్షణం చాలు. కానీ మనపై ఉన్న గొప్ప ప్రేమతో ప్రభువు మనల్ని క్షమిస్తూ ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. ప్రభు మనల్ని క్షమిస్తున్న ప్రకారంగా మనం కూడా ఇతరులను క్షమించగలగాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21-22 వచనములలో ఇలా ఉంటుంది. పేతురు ప్రభువుని అడుగుతాడు, నా సహోదరుడు నా పట్ల తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా అని. అప్పుడు ప్రభు అంటాడు, 7 సార్లు మాత్రమే కాదు, 77 సార్లు అని. ఒకరిని మనస్ఫూర్తిగా క్షమించడం ఎంతో గొప్ప గుణము. అటువంటి గుణాన్ని మనం కలిగి ఉండాలి. ప్రభు అంటూ ఉన్నాడు, ఇతరులను మీరు క్షమిస్తే మీ పరలోకమందున్న మీ తండ్రి కూడా మీ పాపములను క్షమిస్తాడు అని. మన పరలోకపు తండ్రి దగ్గర మనం క్షమించబడాలి అంటే మనం కూడా ఇతరులను క్షమించాలి అనే విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఎన్నోసార్లు మీకు విరుద్ధమైన కార్యాలను చేసి మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ మా పైన ఉన్న గొప్ప ప్రేమతో మమ్మల్ని క్షమిస్తూ ఉన్నారు తండ్రి. మీరు మమ్మల్ని క్షమించిన విధంగా మేము ఇతరులను క్షమించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభువా. మా పట్ల ఇతరులు చేసిన తప్పులను గుర్తుంచుకొని వారిపై పగ పెంచుకొని వారికి ప్రతీకారం చేసేవారముగా మేము ఉండకూడదు తండ్రి. ఇతరులు మా పట్ల ఎటువంటి తప్పు చేసినప్పటికీ మీరు మమ్మల్ని క్షమించిన విధంగానే మేము ఇతరులను క్షమిస్తూ మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే గణపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.